స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా ఈ దినమందు మీరు మాతో మాట్లాడి ఆదరణ, హెచ్చరిక, నెమ్మది కలగచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామములో అందరికీ వందనాలమ్మా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకముదై బహుబలం గలదై ఉండును. ప్రభు అంటున్నాడు, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకముదై బహుబలం గలదై ఉండును అంటున్నాడు. నీతిమంతుని అనగా యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడి ఆయన యొక్క రక్షణ పొందుకొని ఆయన నామంలో జీవించే ప్రతి యొక్క సహోదరి సహోదరుడు నీతిమంతుల లెక్కలో ప్రభు యొక్క వాక్యం చదివిస్తుంది. అయితే అలాంటి నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మనఃపూర్వకమై ఉంటుందంట, బహుబలం గలదై ఉంటుందంట. ఆ ప్రార్థన అంటే అటు నీతిమంతుని యొక్క ప్రార్థనకు చాలా విలువ ఉందని, బలం ఉందని దేవుని వాక్యం చదివిస్తుంది. అందుకని నీతిమంతులైన వారు విజ్ఞాపన చేస్తే అది వ్యర్థం కాదు. కాబట్టి మనం అందరం కూడా ఒకరికొరకొకరు విజ్ఞాపన చేసుకోవాలి. దేవుని యొక్క సంఘం కొరకు విజ్ఞాపన చేయాలి. దేవుని దాసుల కొరకు విజ్ఞాపన చేయాలి. రాజుల అధికారుల కొరకు, మనుషులందరి కొరకు విజ్ఞాపనలు ఈ ఆశ్రమంలో మనం చేయాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయన యొక్క సార్వత్రిక సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడని దేవుని వాక్యం చెబుతుంది. ఏలియా మన వంటి స్వభావం కలవాడే కానీ ఆయన విజ్ఞాపన చేస్తే భూమి మీద వర్షం ఆగిపోయింది. మరలా విజ్ఞాపన చేస్తే వర్షం మళ్ళా భూమి మీదకి వచ్చింది. అంటే అంత బలము విజ్ఞాపనలో ఉంది అనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ బాధ, నీ కష్టం ఎంత ఇబ్బంది ఎంత ఎక్కువైనా, లేక ఎంత పెద్దవైనా, నీ శోధన, నీ శ్రమలు ఎన్ని విధాలుగా నిన్ను బాధిస్తున్నా వాటన్నిటిని పరిష్కరించగలిగిన శక్తి విజ్ఞాపనలో ఉంది అని చెప్పి బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. పూర్వ దినాల్లో కానీ నేటి దినాల్లో కానీ ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది అంటే అది దేవుని ఎదుట నీతిమంతులు చేస్తున్న విజ్ఞాపన ద్వారానే జరుగుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్య ఏదైనా కావచ్చు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ తండ్రి ఎదురు చేరి నువ్వు ప్రార్థనా విజ్ఞాపనలతో దేవునికి తెలియపరుస్తూ ఉంటే ప్రతి సమస్యను ఆయన తీర్చుకుంటూ వస్తాడు. ప్రతి ప్రాబ్లమ్ను ఆయన తీర్చుకుంటూ వస్తాడు. ప్రతి బాధను ఆయన తీర్చుకుంటూ వస్తాడు. ప్రతి యొక్క లేమిని ఆయన పొడుచుకుంటూ వస్తాడు. ప్రతి అవమానమును ఆయన తీర్చుకుంటూ వస్తాడు. ప్రతి సమస్యకు ఆయన న్యాయం చూపిస్తాడు. ప్రతి యొక్క విషయంలో ఒక దారి మనకు చూపిస్తాడు, ఏర్పాటు చేస్తాడు మనం విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లయితే. అయితే ప్రార్థనే చేయకపోతే ఇక మనకి ఏ దారి కనపడదు. అందువల్ల నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క విజ్ఞాపన చాలా బలం గలది. అది నువ్వు గుర్తించి నువ్వు ఎంతగా విజ్ఞాపన చేస్తావో అంత మేలు నువ్వు పొందగలుగుతావు, అంత దీవెనను పొందగలుగుతావు, అంత ఆశీర్వాదం పొందగలుగుతావు. ఎందుకంటే దేవుడు నీ ప్రార్థనలో, నీ విజ్ఞాపనలో అంత శక్తి పెట్టి ఉన్నాడు. మన లోకంలో ఉండే వాళ్ళు ఎవరు చేసినా దానివల్ల ఉపయోగం లేదు, అంత బలం ఉండదు.
ఒక నీతిమంతుని ప్రార్థనకు అంత బలం ఉందని చెప్పి బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కానీ నువ్వు గట్టిగా ప్రతిదినం భారం కలిగి విజ్ఞాపన చేస్తురా. ఒకరోజు వచ్చి లోపల నీ యొక్క ప్రతి సమస్య తీరిపోతుంది. నీ ప్రతి రోగం తీరిపోతుంది. నీ ప్రతి అప్పు తీరిపోతుంది. నీ యొక్క బిడ్డల సమస్య తీరిపోతుంది. నీ కుటుంబ రక్షణ కలిగిపోతుంది. నీకు కావాల్సిన ప్రతిదీ దేవుని ద్వారా నువ్వు పొందుకునేస్తావు. అయితే నువ్వు విజ్ఞాపన చేస్తూ వస్తే చాలు. ఒక రోజుకి అవన్నీ చెట్టయిపోతున్నాయి. దేవుని నామములో గొప్పగా మనం చూడబోతున్నాం. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుని యొక్క ప్రార్థన, విజ్ఞాపన అది మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉందని చెప్పి నీ వాక్యం చదివిస్తా ఉంది. కాబట్టి నా తండ్రి, నీ బిడ్డలు చేస్తున్న విజ్ఞాపనలు, ప్రార్థనలు వ్యర్థము కాదని, అవి బలమైన కార్యాల్ని, బలమైన జవాబులను, బలమైన ఆశీర్వాదాల్ని, బలమైన మేలులను మాకు తీసుకుని వస్తాయని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు మంచి దేవుడివి, అద్భుతమైన దేవుడివి. నాయనా, నువ్వు సహాయం చేయి. నువ్వు సహాయం చేయకపోతే మాకెవరు సహాయం చేస్తారయ్యా? నాయనా, నువ్వు మమ్మల్ని పిలుచుకున్నవాడివి, ఎన్నుకున్నవాడివి, రక్షించుకున్నవాడివి, కాపాడుతున్నవాడివి. నీవే కదా, నీవే కదా. యేసయ్యా, సహాయం చేయమని, యేసయ్యా కనికరించమని, యేసయ్యా దయ చూపించమని, అన్ని విధాలుగా మేలు చేయమని నీ ప్రజలను బహుబలముగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీ ప్రజలు, నీ సంఘము, నీ సంఘములు అన్ని విషయాల్లో ఆరోగ్యాలు కలిగి, కృపాక్షేమాలు కలిగి, సంతోష సమాధానాలు కలిగి, ప్రేమ అనురాగాలు కలిగి, నీ నామం పేరిట వర్ధిల్లుతున్నట్లుగా మీ నామంలో ఆశీర్వదించమని నీ పేరిట ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకున్నటువంటి ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి వ్యాధి, ప్రతి రోగమును తొలగించమని ప్రార్థిస్తున్నాను. నాయనా, ప్రతి అక్కడి అవసరాన్ని నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభా, ప్రతి లోటుపాటును మీ రక్తంతో కడిగి శుద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, నీ బిడ్డలకు కావలసిన సమస్తమును సమకూడి మేలు కొరకే జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఏమి జరుగుతున్నా, ఏమి జరిగినా, ఎలాంటి ఎదురైనా, ఎలాంటి ఎదురవుతున్నా అవన్నీ సమకూర్చి నీ ప్రజలకు మేలుకరంగా మారినట్లుగా, మేలు జరిగే విధంగా మారినట్లుగా వాటిని జరిగించమని, వాటిని ఆశీర్వదించమని, వాటిని సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ యొక్క నామములో ఆ ప్రభువా, నీ ప్రజలు నీ రాజ్యం కొరకు ఎంతగా కష్టపడాలో, ఎంతగా ప్రయాసపడాలో, నశించిపోయే ఆత్మలను ఏ విధంగా నీ మందిరాన్ని నడిపించాలో అయ్యా, ఆ భారము, ఆ బాధ్యత నీ ప్రజలకు కలగచేయమని ప్రార్థిస్తున్నాను. ఊరికే వచ్చి వెళ్ళిపోవటం కాదు. నీ బాధ ఏంది, నీ బాధ్యత ఏంది, నీ యొక్క ఆలోచన ఏంటో తెలుసుకొని అది మేము గ్రహించి నీ కొరకు మేము ఈ భూమి మీద చేయాల్సిన పనులు అయ్యా బలంగా చేయటానికి సహాయం చేయని. సాతాను ఉచ్చులో పడి, మాయలో పడి, ప్రలోభాల్లో పడిపోయి నీ పనులు మానేసి లోక పనుల్లో మేము ఉండకుండా నీ పనుల్లో కూడా మేము ఉండటానికి సహాయం చేయమని, సంఘము నీ పని బలంగా చేయుటకు బలపరచమని, అనేక ఆత్మలను సంపాదించి అనేక సంఘాలు కట్టి నీ రాజ్యానికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అంధకార దురాత్మ చీకటి కార్యాలు లయపరచమని ప్రార్థిస్తున్నాను. నీ చేతులకే అయ్యా మా జీవితాన్ని, కుటుంబాన్ని, పరిచర్యను సమస్తమును తండ్రి మీకు అప్పగిస్తున్నాం తండ్రి. రాజా, నీ స్తుతులు 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 స్తోత్రాలు. అన్ని విధాలుగా నీ మేలుతో, నీ కృపతో నింపమని, ఈ దినం పుట్టినరోజు నివాహనం జరుపుకున్న వీళ్ళందరినీ కాచి కాపాడి ఆశీర్వదించి మేలు దయచేయమని, మా దేశంను, దేశ ప్రజలను, దేశ నాయకులను, అయా దేశ యొక్క నాయన అధికారులందరినీ బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం. అందరిని రక్షించి కాపాడి వద్దులే చేయమని, సార్వత్రిక సంఘాన్ని, సేవకులు అందరినీ కూడా బలపరిచి ఆశీర్వదించమని, రాకడకు సిద్ధపరచమని,
యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.